चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। మన ఆదోని నగరంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కొన్ని విషయాల మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ అన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్ మీద ఒక విషయం ఆయన మాట్లాడుతూ ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చుగాక. ఆయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదంలో అనేక విషయాల మీద ఆయన అవగాహన ఉండొచ్చు. రాజకీయంగా విమర్శించే హక్కు ఆయనకు ఉంది. కానీ నిన్న జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్లో అత్యంత వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5వ తేదీన విజయవాడ గన్నవరం దగ్గర జరిగినటువంటి 5వ శంకరావు మీద ఆయన మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను నచ్చలేను ఎందుకంటున్నానంటే ఆయనకు నచ్చలేదు. ఆ యొక్క సభ అత్యంత దిగ్విజయంగా సభ సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే హిందువులు చైతన్యమై ఆ సభకు తరలి రావడం జరిగింది. సాయి ప్రసాద్ అన్న, మీకు ఆ సభ సక్సెస్ కావడం నచ్చలేదా? హిందువుల సమస్యల మీద వారు గలమెత్తడానికి అక్కడ వచ్చినటువంటి సందర్భం మీకు నచ్చలేదా? మీ వెనక ఉన్న వాళ్ళకి సరిపోలేదా? లేదా మీ ఆదినాయకుడైనటువంటి క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్కి నచ్చలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు, ఆ సభ జరిగిన తీరు చూసింటారు మీరు కూడా. మరి మీరు చూసింటారో విన్నారో నాకైతే తెలియదు. ఒక బిర్యానీ పొట్లం లేదు, ఒక మందు బాటిల్ లేదు, ఎటువంటి స్వతహాగా అందరూ వచ్చినటువంటి సభ గురించి మీరు మాట్లాడే ముందు కనీసం తెలుసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలుసుకునే మాట్లాడారు కానీ అరకొర సమాచారంతో మాట్లాడడం మాకు నచ్చలేదు. ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద మీరు ఏమంటున్నారు? ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఒక వీడియో తీసి చూపించేసి ఆయన ఏదో పబ్బం గడుపుకుంటున్నారని మీరు అన్నటువంటి విషయాన్ని ఈరోజు హిందువులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా, ఎమ్మెల్యే ఎవరైనా కానీ మొదట ఆయన హిందువు, తర్వాత ఆ సభలో అక్కడ వెళ్ళి పెద్ద మనుషులు చెప్పినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు. అక్కడ అత్యంత బాధకరం విషయం ఏమంటే ఆయన చెప్పినాడు స్వామీజీలందరూ కూర్చున్నాడు, ఆయన కింద కూర్చున్నాడు అని చెప్పి. దీని గురించి కూడా మీరు క్లారిటీ తీసుకోవాలా. ఈరోజు సభ విశ్వ హిందూ పరిషత్ పేరు మీద జరుగుతున్న సందర్భంలో అనేకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సభ కోసం పనిచేశారు. అనేక మంది అంత ఈజీగా సక్సెస్ కాలేదు. కానీ ఇతరుల్లాగా మేము స్టేజ్ మీద కూర్చోవాలా, పని చేసినాం కదా, స్టేజ్ మధ్యలో కూర్చోవాలా, స్టేజ్లో మాట్లాడాలా, కనపడనేటటువంటి స్వభావం భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఈరోజు అక్కడ ఉంటుండే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కిందనే కూర్చున్నారు. శ్రీనివాస వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ ఎంపీ కిందనే కూర్చున్నారు. సాక్షాత్ మన రాయలసీమకు సంబంధించిన సత్యకుమారు రాష్ట్ర మంత్రి ఆయన కిందనే కూర్చున్నారు. మా దాంట్లో పని చేయడమే కానీ దాని బాధ్యతగా మనం మెలుగుతాం. కానీ అధికారాన్ని మేము పైన కూర్చోవాలా. ఇంకొక చిన్న విషయం మీరు చాలా ఘోరంగా మాట్లాడారు. ఏ విషయం అంటే స్వామీజీలు పక్కన కూర్చోవాలంట. మాకు అంత అవసరం లేదు. స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు సౌభాగ్యం, మేము అలా భావిస్తాం. స్వామీజీల పక్కన మీరు కూర్చుని వచ్చాము, పక్కన చేయలేదు, మేము ఎప్పుడు కూర్చోము. స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు అది ఒక పెద్ద వరం ఉన్నట్టు, వారి ఆశీర్వాదం మాకు అది. మీరు ఆయన పక్కన కూర్చోమన్నారంటే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారేమో మాకు తెలియదు. యావత్ హిందువులు ఈరోజు అందరూ ఈ విషయం మీద వ్యతిరేకిస్తారు. నిన్న నుంచి మీరు కామెంట్లు కూడా చూస్తుండొచ్చు. అంతేకాదు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. హైందవ శంకరావు అనేటటువంటిది ఎందుకు మొదలైంది కూడా మీకు తెలుసు. తిరుపతిలో జరిగిన లడ్డూ కల్తీ ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆక్రోశాన్ని వెలిబుచ్చడానికి హిందువులు బయటకు వచ్చారు. ఇది మీకు నచ్చలేదు. మళ్ళీ మీరు హిందూ ద్రోహినా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఉదయం లేస్తే గుళ్ళు తిరుగుతారు, గోపురాలు తిరుగుతారు, బొట్టు పెట్టి అన్నీ తిరుగుతారు. మరి ఇటువంటి సభ మీకు నచ్చలేదా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకోటి, హిందువుల గురించి మీరెందుకు పని చేస్తున్నారని అడిగారు. అయ్యా, అయోధ్య విషయంలో మీకు గుర్తు చేసుకోండి ఒకసారి. సాక్షాత్ మా ఆదినాయకుడు ఎల్కే అడ్వాణి గారు రథయాత్ర చేపట్టారు. ఏం గుడికి బీజేపీకి ఏం సంబంధం అంటే మా హక్కు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ మా హిందువులని అక్కడి నుంచి బయటికి త్రోలేస్తే మాట్లాడింది బీజేపీనే. ఏం హిందువులకైతే బీజేపీ ఎందుకు మాట్లాడేది ఎవరిని అడిగారా?
ఈరోజు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసి మళ్ళీ హిందువులు అక్కడ వచ్చి పునరావాసం పొందే విధంగా ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అంతేకాదు మన దగ్గర ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత పండుగలకు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. గణేష్ పండుగ చేయనిచ్చేదే లేదన్నారు. ఎవరు రోడ్ల మీద వచ్చారు అప్పుడు? ఎస్, హిందువుల పాటు బీజేపీ కూడా వచ్చింది. అంతేకాదు ఇక 2011లో గలాట్లు జరిగినాయి. ఎవరు అరెస్ట్ అయ్యారు అప్పుడు? హిందువులు అరెస్ట్ అయ్యారు, దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని పండుగలు పబ్బాలకి ఏమున్నా హిందువులకి ప్రథమంగా నిలబడేది భారతీయ జనతా పార్టీనే. మీరు దాన్ని ప్రశ్నించడం ఎంతో దురదృష్టకరం. ముఖ్యంగా ఒక మాట అన్నాడు ఆయన, ఏదో వీడియో ఇలా చూపించి అలా చూపిస్తున్నాడని చెప్పి. ఒక్కసారి నిన్ననే మా సోషల్ మీడియా ఒక వీడియో రిలీజ్ చేసింది. దానిలో స్పష్టంగా చూడండి ఒకసారి. సభ జరుగుతున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? అక్కడ ఉన్నటువంటి డిఐజీ వారితో పోలీసుతో కంట్రోల్ రూమ్లో ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు మొత్తం కూడా. ఆయన ఎక్కడ చెప్పుకోలేదు నేను ఈ విధంగా చేస్తున్నా అని చెప్పి. బాధ్యత అప్పగించారు. ఈరోజు అనేక మంది మనం చరిత్రలో చూస్తాం. శ్రీరాముడు లంకకు పోయినప్పుడు వారధి నిర్మించారు. అనేక మంది దానికి సహాయ సహకరించారు. ఉడతా కూడా దానికి తన ఇసుక రేణువులు తీసుకుపోయి దాంట్లో కలిపి నేను సహాయపడతానని చెప్పి అందులో ముందుకు పోయినటువంటి సందర్భాన్ని ఇది అంతే. ఇంకో విషయం, హిందువులు ఏ కార్యక్రమం చేసుకున్నా దానికి ప్రజల యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. తను మన ధన అంటారు. ఈ విషయాలు మీకు తెలుసో లేదో. తను అంటే మనసుతో, ధన అంటే డబ్బు, తర్వాత మనసు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పని కూడా చేయొచ్చు. ఈ విధంగా హిందువులు నడుచుకుంటున్నారు కాబట్టి సభలు పండుగలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అత్యంత వైభవంగా ఉత్తరప్రదేశ్లో కుంభమేళా నడుస్తూ ఉంది. ఎవరు దానికి సహకరిస్తున్నారు? అందరూ సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి సాయిప్రసాద్ గుర్తుపెట్టుకో, హిందువుల గురించి, హిందువుల సభల గురించి జరిగినందుకే నీకు ఆక్రోశం ఉంది. ఈ విధంగా అయితే నీ హిందూ ద్రోహిగా మేము పిలువబడతాం. హిందువులు ఐక్యమై ఈరోజు గలం ఇప్పినందుకు మీకు ఆక్రోశమా? హిందువులందరూ సంఘటితమై సభ సక్సెస్ అయినందుకు ఆ కోపాన్ని మా ఎమ్మెల్యే గారి మీద చూపిస్తున్నారా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. ఇప్పుడే కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి వారిని అడిగి మరీ చెప్తా ఉన్నాడు అది ఏం సభ అని. హైందవ శంకరావం సభ పలకడానికి కూడా కష్టంగా ఉంది ఆయనకి. మళ్ళీ మైనార్టీలు ఓట్లు పోతాయనే, లేకుంటే ముస్లిం సంతోషీకరణ చేయాలనే, మైనార్టీ సంతోషీకరణ చేయాలని నాకు అర్థం కాలే. ఇప్పుడన్నా మేల్కో, ఆ సభ పూర్తిగా మా ఎమ్మెల్యే గారు దానికి సహాయ సహకారాలు అందించారు. నేను ముందాక చెప్పాను, తను మన దాని అనేక మంది మీకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధన రూపంలో అడిగినట్టు విషయం తెలుస్తుంది. ఇంకోటి కూడా మీరు రాసుకోండి. అనేక మంది ఇక్కడి నుంచి వాలంటీర్గా వెళ్ళి పనిచేసినటువంటి సందర్భం ఉంది. అది నీకు కనపడదు, ఎందుకంటే ఆ విషయం ఎవరు చెప్పిండారు కాబట్టి. అనేక మంది వాలంటీర్ ఇక్కడి నుంచి వెళ్ళారు, వారం రోజులు అక్కడ ఉండి కష్టపడి పనిచేశారు అక్కడ. కాబట్టి ఖబర్దార్, ఇంకొకసారి హిందువులకు సంబంధించిన విషయాల మీద మాట్లాడే ముందు తెలుసుకోండి. మీరు దానికి ముందు చాలా విషయాలు మాట్లాడారు, నేను దాంట్లో పోను. కానీ హైందవ శంకరావం సంబంధించిన విషయంలో మాత్రం, హిందువుల మీద సంబంధించిన విషయాల మీద మాత్రం జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడుకోండి. విశ్వ హిందూ పరిషత్ మీకేం సంబంధం అంటారు? ఎస్, విశ్వ హిందూ పరిషత్ జరిగే అనేక కార్యక్రమంలో మేము పాల్గొంటాం. స్టేజ్ వారిదైనా ముందు వాళ్ళున్నా పాల్గొనే హక్కు ఒక హిందువుగా నాకుంది, మనకుంది అది. అంతేగాని విశ్వ హిందూ పరిషత్లు చేస్తున్నారు మీరు ఎందుకు చేయకూడదు అనేటటువంటిది పూర్తిగా తప్పది. కాబట్టి మరొకసారి మాట్లాడే ముందు ఈ విషయాల మీద అవగాహన చేసుకొని మాట్లాడండి. ఇదే విధంగా మీరు కొనసాగినట్లయితే త్వరలో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చందాలు వసూలు చేస్తాం. నేను కూడా ఆదోన్లో వినాయక చవితికి కానీ దసరా కానీ రేపు జరగబోయే శివాజీ కూడా నేను చందాలు వసూలు చేస్తాను. నా పరిధిలో ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులు కానీ, నా సంబంధించినటువంటి మిత్రులు కానీ ఆ కార్యక్రమం సంబంధించిన ఉత్సవం ఉన్నవంతులు మాత్రం ఇస్తారు. ఎవరికేమీ బలవంతం లేదే. ఈరోజు నేను ముందుగా చెప్తున్నా, ప్రతి పండుగ ప్రతి కార్యక్రమం హిందువులు ప్రజల ద్వారా సేకరించేదాన్నే వేస్తారు. అధికార పార్టీ కానీ ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోబడదు దీంట్లో, అది కూడా చెప్తా ఉన్నాం. నేనే ఉన్నా, మొన్న దసరా జరిగింది, అందరితో చందా తీసుకున్నాం. అంతేగాని తీసుకోవద్దని ఎక్కడా లేదే.
పోనీ బహిరంగానే తీసుకున్నామే. ఒక సభ జరగాలంటే ఖర్చు తప్పదు కదా. కాబట్టి ఇది ఆరోపణ. ఇది అసలు ఆయన చెప్తున్నా కదా, సభ సక్సెస్ కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? ఇక్కడ మనం ఆర్ట్స్ కాలేజీలో కార్యక్రమం చేసాం, గుర్తుంది మీ అందరికీ. మంచి మహాయజ్ఞం చేశాం. కృష్ణస్వామి వారు వచ్చి నిలబడ్డారు. ఎవరు చేశారు ఆ కార్యక్రమం? ఉంది ఎక్కడైనా బీజేపీ ఏమైనా ప్రశ్నించిందా? మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది, ప్రజలందరూ సహకరించారు, మేము సహకరించాం. అట్లేం జరుగుతుంది? అంటే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది కాదు కదా, ప్రజల ద్వారా జరిగేటటువంటి హిందూ కార్యక్రమాలు. అక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు